హాయ్ ఫ్రెండ్స్. రెబల్ స్టార్ ప్రభాస్, నాగస్విన్ వీరిద్దరు కాంబినేషన్‌లో వచ్చిన మొట్టమొదటి చిత్రం 'కల్కి 2898 ఈడి'. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ప్రధానమైన పాత్రలో నటించారనమాట. ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి 39వ రోజనమాట. ఈరోజు వీకెండ్ కాబట్టి ఈరోజు కూడా బెస్ట్ ఆప్షన్‌గా 'కల్కి' మూవీనే ఆడియన్స్‌నైతే ఎంచుకుంటున్నారనమాట. ఎందుకు అన్న విషయానికొస్తే ఈ వీకెండ్‌లో రిలీజ్ అయిన సినిమాలు ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేదన్నమాట. తెలుగులో రిలీజ్ అయిన సినిమాల విషయానికొస్తే 'శివం బజే', 'బడ్డీ', 'తిరగరాజు స్వామి' ఈ 3 సినిమాలు కూడా ఆడియన్స్‌కి పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదన్నమాట. అలాగే హిందీలో అజయ్ దేవగన్ నటించిన సినిమా కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో తెలుగు, హిందీ ఆడియన్స్ కూడా మళ్ళీ 'కల్కి' మూవీనే బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారనమాట. అందులో రూ. 100 టికెట్ కావడంతో 'కల్కి' మూవీ ఈరోజు మంచి జోరైతే చూపించబోతుందనమాట. ఈరోజు వీకెండ్ కాబట్టి ఈరోజు 5,00,00,000కు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. నిన్న కూడా వీకెండ్ కాబట్టి నిన్నొచ్చేసి 1.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ మాత్రమే వసూలు చేసింది. ఈరోజు ఖచ్చితంగా 5,00,00,000 వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. ఈ రోజుతో ఈ చిత్రం 1145 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉందన్నమాట. మరి చూద్దాం లాంగ్ రన్‌లో ఈ మూవీ ఏ రేంజ్‌లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో.